వెల్కమ్ టు రాజనీతి. శ్రీనివాసరావు గారు, 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆ రోజు ఆయన ఆనాటి ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేశారు. అదే సందర్భంలో తనకి గనక ఒక ఛాన్స్ తోటి అధికారం కట్టపెడితే తను ప్రజలకి ఏ మేలు చేస్తాను అని చెప్పని చాలా వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. ఇవాళ 5 సంవత్సరాలు ఆయన పాలనా హయాం పూర్తయి మళ్ళీ ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. ఈరోజు ఆయన పాలకుడుగా తను సాధించిన విజయాలు, ప్రజల జీవన ప్రమాణాల్లో ఎంత మెరుగుదల సాధించగలిగారు, ఎంత ఉపాధి కల్పించగలిగారు, ఎంత పెట్టుబడులు రప్పించగలిగారు, ఎన్ని సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయగలిగారు, వీటిని ప్రస్తావించి ఓటు అడగాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నాటి ప్రతిపక్ష నాయకుడి పాత్రనే ఇప్పుడు కూడా పోషిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ప్రతిపక్షాల మీద అదే విమర్శలు, అదే ఆరోపణలు. తనని పాలకుడిగా కన్నా కూడా ఇప్పటికీ తన ఒక విక్టింగా ప్రజల ముందు పోర్ట్రేట్ చేసుకుంటున్న తీరు, ఇవి గమనించితే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో విచక్షణ లేదని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారా? లేదు 2019 నాడు పారిన తన పాచిక ప్రతి ఎన్నికల్లో కూడా పారుద్దనే భావనలో ఆయన ఉన్నారంటారా? ఇక్కడ మంది ఇప్పుడు ఎలా జగన్మోహన్ రెడ్డి మోడస్ ఆపరేండి ఎలా ఉంటుందంటే, ఆయన గతంలో కానీ అంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా తర్వాత కానీ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రజల్లోకి వచ్చిన విధానంలో కానీ ఎక్కడా కూడా నేను ఇది చేస్తానని ఇప్పుడు రాలా. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రజల్ని కానీ ఆ పార్టీ వాళ్ళని ఏమడిగాడు, నన్ను ముఖ్యమంత్రిని చేసేయండి అన్నాడు. అంటే వారసత్వంగా అంటే పట్టాభిషేకం తనకు చేయమని అడిగాడు. దానికి కూడా గంగిరెద్దుల్లో చాలామంది సంతకాలు పెట్టారు. పెడితే కాంగ్రెస్ అధిష్టానం జాతీయ పార్టీ వాళ్ళు ఇలాగ ఈ రాజ్యం మాది, మేము పాలించుకుంటామని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో మాదిరిగా చేసుకుంటామని కప్పం కట్టేసి ఈస్ట్ ఇండియా కంపెనీలో కొద్దిగా కప్పం కట్టేస్తే ఇచ్చేసేవారు. అలాగ అనుకున్నాడు ఇతను. అదేందో అబ్బదబ్బాయి అంటే ఇతను మళ్ళీ మొదలెట్టాడు, పార్టీ పెట్టుకున్నాడు, ఓదార్పు యాత్రలు చేసాడు, ఇవన్నీ చేసాడు. అక్కడ కూడా నేను అధికారంలోకి వస్తాను అది చేస్తానని చెప్పలే. ఓదార్పు యాత్రలు మొత్తం వాళ్ళ నాన్నగారి గురించి చాలామంది చచ్చిపోయినట్టుగా, మామూలుగా వడదెబ్బలు చచ్చిపోయిన కూడా కల్పేశారు. ఆ ప్రమోషన్ ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి గారి మరణం దురదృష్టకరం. అందరూ చింతించాల్సిన అవసరం ఉంది. అందరూ బాధపడ్డారు. అంటే పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారి పట్ల ఏమాత్రం సానుకూలత లేని నాలాంటి వాడు కూడా అయ్యో పాపం ఇలా జరిగింది అట్లా అనుకున్నాను. నేను నిజం చెప్తున్నాను. అయితే తర్వాత ఆయన పార్టీ పెట్టుకోవడం, ఆయన ఉద్దేశం ఏంటంటే అధికారమే లక్ష్యం. దాన్ని సాధించాడు. 2014లో ఫెయిల్ అయిపోయినా 2019కి వచ్చేటప్పటికి అనేక మంది సాయం తీసుకున్నాడు. రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే దీనికి మనం అనేక సార్లు చెప్పుకుంటాం. నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టుగా, కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టుగా అతను అధికారంలో రావడం జరిగింది. వచ్చినాడు అతను ఏమన్నా నేను అధికారంలోకి వచ్చాను, సాధారణంగా అధికారంలోకి వచ్చినాడు ఏం చేస్తాడో కష్టపడే వచ్చినట్టే లెక్క. అంటే ఏ రూపంలో కష్టపడినా ప్రజల్ని మెప్పించడానికి అతనికి వచ్చిన మ్యాండేట్ ఎలాంటిది? బ్రహ్మాండమైన మ్యాండేట్ వచ్చింది. కళ్ళు తిరిగిపోయే మ్యాండేట్ వచ్చింది. వాళ్ళే నమ్మని మ్యాండేట్. మీకు కావాలంటే చూసుకోండి. 2019 మే 23 ఫలితాలు ప్రకటించిన రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు వాళ్ళకి స్పృహలో లేరు. అది నిజమా నిజమా అనేటువంటి దాన్ని నమ్మలేకపోయారు. ఒకళ్ళనొకళ్ళు గిల్లుకుని అప్పుడు మొదలెట్టారు కార్యక్రమం. కలయా భ్రాంతియా అని అది అప్పుడు మొదలెట్టారు వాళ్ళు. అప్పుడు దాకా పిన్ డ్రాప్ సైలెంట్ నేను చూశాను. రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర ఉన్న హోటల్లో ఉండి చూసాను మేము ఫలితాలు. నేను కొంతమంది ఫ్రెండ్స్, అందులో ఒక వైసీపీ వాళ్ళు, జనసేనలు అందరూ మా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఫలితాలు చూసినప్పుడు అక్కడ 9:30కే తెలిసిపోయింది బొమ్మ. ఎవడ వాళ్ళ కిక్ పెట్టాక ఆగిలేదు ఆ సెంటర్లో. అంటే సంబరాలు చేసుకోవాలి కదా బయటకు వచ్చి, అంటే వాళ్ళు నమ్మలేదు. అలాంటి పరిస్థితులు అతను నమ్మలేదు. ఇదంతా కళ్ళలో జరుగుతుంది, ఎప్పుడు గబుక్కుని లేపేసి లాగేసుకుంటారు అన్నట్టుగానే ఉన్నాడు. మీరు కావాలంటే చూడండి, ఆ ప్రమాణ స్వీకారం స్టేజ్ మీద నుంచే ఈ 2024 ఎన్నికల గురించి మాట్లాడాడు. అంటే ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నాడో అతను. అభద్రతాభావం అంటారు దాన్ని. అంటే ఆ మానసిక స్థితి ఎలా ఉందంటే, ఇది నాకు ఆయాచితంగా వచ్చింది. ఇప్పుడు ఓ స్కూల్లో పిల్లడు ఉంటాడు, వాడికి ఇంత పొట్లం ఇచ్చేసి పట్టుకోరా అన్నట్టుగా ఎప్పుడు లాగేసుకుంటారో తెలియదు కదా వాడికి. అలాగే తను ఎప్పుడు ఇది వెళ్ళిపోద్దో చేతిలో అని
తన శత్రువులు ఎవరో అప్పటికి తన పరిపాలన మీద ఎవడు ఎలా విమర్శిస్తాడో ఏం చేస్తారో తెలియకుండానే తన శత్రువులు ప్రకటించాడు. ప్రమాణ స్వీకారం రోజున కాలుతో గుర్తుపెట్టుకున్నాడు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాడు. అంటే వాళ్ళు తన శత్రువులుగా భావించాడు అతను. ఇలాగ అతను ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో నడుస్తుండగా ఇవాళ కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఈ 58-59 నెలలుగా అతను ఏ రోజు కూడా మన సంతకలేడు. ప్రతినిత్యం పాములు పక్కలేసి పడుకున్నట్టు ఉంది అతనికి. ఎందుకంటే ఇప్పుడు అతను గెలిచాడు, బ్రహ్మాండమైన మ్యాండేట్ వచ్చింది. ఒక సంవత్సరం ఆగిన తర్వాత కరోనా లాంటి ఒక విపత్తు వచ్చింది. పెద్ద క్రైసిస్ అది. ప్రపంచమే గజగజ వణికేసింది. బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ వచ్చింది అదనంగా. అంటే మ్యాక్సిమం మ్యాండేట్ రావడమే కాకుండా బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ అంటే సంక్షోభ లాభం అంటారు దాన్ని. అది కూడా లభించింది అతను. ఏమన్నాడు, కరోనా అతను ఏం చేస్తాడులే పోకున్నాడు. మోడీ గారు ఈయన బాగా తప్పించుకున్నారు ఆ విషయంలో. క్రైసిస్ సంక్షోభ లాభం వచ్చింది వాళ్ళకి. అప్పుడు కూడా తదనంతరం వెంటనే స్థానిక ఎన్నికలు వచ్చినాయి. సాధారణంగా ఇంత మ్యాండేట్ వచ్చిన తర్వాత ప్రజలు కూడా దానికి వ్యతిరేకంగా ఉండరు. ఆయన ఆ ఎన్నికలకి ధీమాగా ధైర్యంగా ప్రజాస్వామ్యయుతంగా నడిపించవచ్చు. అక్కడ కూడా అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం చేసుకోవాలి, చాలామంది ఆ కింగ్ తిరిగి లేకుండా ఉండాలి, పార్టీని తుడిచిపెట్టేయాలని అనుకుంటున్నాడు అన్నారు. కాదండి, అతనికి ఇన్సెక్యూరిటీ. అతనికి 2019లో వచ్చిన ఫలితాలు అవి నిజం కాదు, ప్రజల అభిప్రాయం ఎలాగ ఉంది, దీన్ని ఏదో చేశారు, అప్పుడు మాయలో పడ్డారు ప్రజలు అనేటువంటి భావన తెలిసిపోద్ది అందరికీ. ఎందుకంటే అయినా సరే పంచాయతీల్లో ఎలా పోరాడారు చూడండి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, టీడీపీ అయితే ఈ గోల్ చూసి వద్దని వదిలేసుకుంటారు. మీరు కూడా కంటెస్ట్ చేయబోయి వదిలేశారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ అన్ని చోట్ల కూడా అడ్డదారే, ఎక్కడా కూడా ఫెయిర్ గేమ్ లేదు, అంత ఫౌల్ గేమే. ఈలోగా వాళ్ళకి పోలీసు వాళ్ళు అని అనాలంటే బాధ వస్తుంది. పోలీస్ అనాలా, ఏపీ పోలీస్ అంటే నాకు అంత ఇష్టం. నేను పోలీస్ అవ్వాలనుకునేవాడిని. నేను మన కుదరలేదు, మన పర్సనాలిటీ అది చూసిన పనికిరావాలి అంటారేమో అని వెళ్ళలేదు నేను. యాక్చువల్గా ఏంటండి, వాళ్ళ మీద ఒక ఆరాధన భావం ఉండేది నాకు. అటువంటిది వీళ్ళు వ్యవహారం చూసి ఎవడన్నా నాకు దెబ్బలు తగిలినండి బాబు, నన్ను కొట్టేసాడండి బాబు అని వెళ్తే నువ్వు రా కూర్చో అని చెప్పేసి ఆడిపోయి గేసేటస్తున్నారు. ఎవడన్నా ఇసుక అడ్డుకుంటే ఆయన కొట్టేసి ఆడి మీద గుండు గీయించేస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఆ గుండు గీయించుకున్నా కూడా వెళ్ళిపోయి మళ్ళీ అందరూ చేరిపోయి, అది వేరే కదా. అంటే మేనేజ్మెంట్ ఏదైనా సరే డబ్బుతో మనం మేనేజ్ చేయొచ్చు అనేటువంటి భావనకు వచ్చి వాళ్ళ స్థాయి ఏ రకమైన బరితెగింపుకి వచ్చారంటే, గ్రామంలో ఒక సాధారణ పౌరుడి దగ్గర నుంచి ఈ దేశంలోనే అటానమస్ బాడీ లేని అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల వరకు కూడా వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. అనేక మార్గాల్లో దైవ సన్నిధానాలను కూడా వాడేసుకుంటున్నారు. ఇక ఎక్కడ మినహాయింపు లేదు ఎవరికైనా. పైగా బోనస్ ఏంటంటే, ఈ దేశంలో జ్యుడిషియరీ గురించి ఎవడో మాట్లాడడానికి జంకుతారు. ఆ రూల్స్ అలా ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశమైనా కానీ అక్కడ వరకు స్వేచ్ఛ లేదు మనకి. ఆ తీర్పుల మీద కానీ న్యాయమూర్తులు కానీ విమర్శించడానికి కానీ వాళ్ళని ఆక్షేపించడానికి కానీ లేదు మనకి. చేయకూడదు కూడా. ఎందుకంటే ధర్మమూర్తులు, న్యాయమూర్తులు ఈ దేశాన్ని కాపాడుతుంది. మన నమ్మకం. ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఉన్నాడని నమ్ముతాం కదా. ఒక విజిలెన్స్, ఒక సర్వేలెన్స్. అలాగే న్యాయ స్థానాల్లో కూడా న్యాయం జరుగుద్ది అనేటువంటి ఒక భావన ఉంది కాబట్టి మన సిస్టమ్ నడుస్తుంది. వాళ్ళను కూడా పచ్చిపుచ్చులు మాట్లాడి ఇష్టమైనట్టు వాళ్ళకు కూడా కులం ఆపాదించి, వాళ్ళ ఉద్దేశాలు ఆపాదించి బహిరంగంగా బరిదెగించి మాట్లాడితే కూడా వాళ్ళ మీద చర్యలు లేవు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, కేంద్రంలో నాకు సహకారం ఉంది, నేను ఏమైనా చేయగలను, నా ప్రైవేట్ సైన్యం ఉంది, దానికి తోడు వాలంటీర్లు అటువంటి ఏర్పాటు చేసుకున్నాడు. ఎవడు మాట్లాడతాను ఇప్పుడు ప్రత్యర్థులు సాధారణంగా రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల మీద కొంతవరకు వేధిస్తాయి. అది ఒక సమ్ ఎక్స్టెంట్ గతంలో చూసిందంతా. రాజశేఖర రెడ్డిలు అందరూ తక్కువ కదా. ఒక టీడీపీ వాళ్ళు కూడా స్థానికంగా నాయకులు అవతలను వేధించి ఉండొచ్చు, ఖచ్చితంగా చేసుంటాను. కానీ ఇది డైరెక్ట్గా ముఖ్యమంత్రి అన్నవాడు ఖచ్చితంగా అందరూ తన వాళ్ళు అనుకోవాలా. ప్రత్యర్థులు ఇప్పుడు చంద్రబాబు గారు ప్రత్యర్థులు కూడా గౌరవించాడు. మీకు ఎగ్జాంపుల్ మనం చెప్పింది కాదు, కొండా సురేఖ గారు నేను చెప్పింది వినండి. అప్పటికి ఆవిడ ప్రత్యర్థి ఎర్రబల్లి దయాకర్ రావు గారు చంద్రబాబు నాయుడు గారు అత్యంత సన్నిహితుడు. ఎర్రబల్లి దయాకర్ రావు గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మొత్తం కంప్లైంట్ అంతా విని వాళ్ళు హాని జరగకుండా చూసాడని ఆవిడ స్వయంగా చెప్పింది ఆవిడ. అంటే అప్పుడు కొండా సురేఖ వాళ్ళు కొరకరాని కొయ్యలు ఎవరికి, ఎర్రబల్లి దయాకర్ రావు గారు. అలాంటి ఆంధ్రాలు కూడా జరిగినాయి. దాన్ని టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేత కాదన్నట్టుగా చూపించుకున్నారు. కానీ అది ప్రజాస్వామ్యయుతంగా పాలకుడికి ఉండవలసిన లక్షణం. ఈ లక్షణం లేదు ఇతనికి. కాబట్టి ఇతను ఇప్పుడేంటి, రేపు ఓడిపోయిన తర్వాత కూడా ఇలాగ ఉంటాడు. మీరు ఎక్కడ నవ్వుతో కానీ ప్లెజెంట్ ఫేస్తో కానీ ఒక సంతృప్తికరమైన విజయం లభించింది,
ఇప్పుడు ఒకవేళ ఆయన నేను ఈ దేశంలోనే గొప్ప పరిపాలకుడిని నన్ను మించిన వాడు లేడని చెప్పి నిన్న మొన్న. అటువంటిప్పుడు ఉండాల్సిన ముఖంలో తేజస్సు ఎక్కడ కనిపిస్తుందా? మీరు కాగడా పెట్టి చూడండి, కనిపిస్తుందా? ఈడుపు మోగం వేసి ఎర్ర బాబు ఇది ఏమైపోద్దో రేపొద్దున్న అని చూస్తున్నాడు. నేను ఫైనల్గా నేను అతని మనస్తత్వం అతను ఏమనుకుంటున్నాడో చెప్తాను. ఏంటంటే వస్తే కొండ పోతే ఎంటుక. ఆయన ఆల్రెడీ చాలా కేసులు ఏమని కింద ఉన్నాడు. 43,000 కోట్లు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఏం చేసినా తప్పించుకోలేడు అతను. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఉద్దేశపూర్వకంగానో లేకపోతే అతను దొరికేసో మొత్తం లాక్ చేసి పెట్టేశారు. ఆ విచారణ జాప్యం చేయగలరేమో కానీ, జస్టిస్ డిలే అవుతుందేమో కానీ, న్యాయం మాత్రం జరుగుతుంది. ఇతను జైల్లోకి వెళ్ళటం ఖాయం. కాబట్టి నేను ఎలాగా పోతాను కదా అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. నేను ఒక్కడే పోతే ఎలాగా అని చెప్పి వీళ్ళందరి చేత తప్పులు చేయించి, ఎమ్మెల్యేల సినిమాలోను తోటరాముడు అనే క్యారెక్టర్ ఉంటుంది, తనికెళ్ళ భరణి గారు వేసాడే. అందులో వాళ్ళ ముఠాను అందరినీ చేర్చుకునేటప్పుడు ఎవడో ఒకటి చేత మర్డర్ చేయించి ఆయన కూడా తిప్పుకుంటూ ఉంటాడు. ఇంకా అది తప్పదు, బయటకు పోలేడు, వీళ్ళు కూడా తిరుగుతూ ఉంటాడు. అలాగైపోయి వీళ్ళందరి పరిస్థితి. అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చాలా దురదృష్టకరమైన విషయం. వాళ్ళని గమనిస్తుంటే జాలేస్తుంది పక్కనే, చాలా ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నో హోప్స్, నో వే అవుట్. అవతల ఆయన ఎదుర్కొనేది ఎవరిని? అత్యంత సహనానికే విసుగు పుట్టేలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అక్కడ. పూర్తి స్థాయిలో క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంటే ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలిగిన వ్యక్తి. క్రైసిస్ మేనేజ్మెంట్లో నెంబర్ 1 ఈ దేశంలోనే. అటువంటి వ్యక్తితో తలపడుతున్నప్పుడు ఇతను ఇంకా మరింత పకడ్బందీగా ప్రజల నుంచి మద్దతు వచ్చేలా చేసుకోవాలి. కానీ ప్రజలకు యావగింపు వచ్చేలాగా, ప్రజలకు వెగుటు వచ్చేలాగా వ్యవహరించాడు. ఇప్పుడు అతను గత ఎన్నికల్లో అతనికి చాలామంది ఒక ఛాన్స్ అని చాలామంది హెల్ప్ చేశారు, చాలా సహకరించారు. సరే చూద్దామని అనుకున్నారు. చాలామంది అభిప్రాయం ఎలా ఉంటుంది అంటే, నీ పని హ్యాపీగా సాగుతున్నప్పుడు, స్థిమితంగా ఉన్నప్పుడు, 3 పూట్ల భోంచేసి హాయిగా ఇంట్లో పడుకుని ఏ బెంగ భయం లేకుండా పడుకున్నప్పుడు, తనది కాకపోతే తాటికి ఎదురెక్కమంటారు కూర్చుని. అలాగే ఆలోచించారు అందరూ. ఒకసారి ఏం పోయింది అనుకున్నారు. ఇచ్చిందని తెలిసింది వాళ్ళందరికీ. అలాంటి వర్గాల్లో 100కి 90 మంది దూరం అయిపోయి వాళ్ళు. గత ఎన్నికల్లో అతనికి అంత మ్యాండేట్ వచ్చినా ఆయన ప్రత్యర్థి పార్టీ టీడీపీకి వాళ్ళకి వ్యత్యాసం 30 లక్షలు మాత్రమే. ఇవాళ చాలామంది ఒక రకమైన అదురులో ఉన్నారు. టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు. అంటే పైకి ధీమా ధైర్యం ఉన్నా లోపల ఏదో గుబులు ఉంది, తెలియని గుబులు, దిగులు ఉంది, ఏమవుద్దో అనేటువంటి. చాలామంది నేను నాతో మాట్లాడిన వాళ్ళని చూస్తే వాళ్ళకి అంతర్గతంగా ఒక రకమైన దిగులు గుబులు కనపడుతుంది. మరి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం అట్లా. అయితే దీని అతను అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. మైండ్ గేమ్, అతను ఓన్లీ మైండ్ గేమ్. ప్రజల పట్ల చులకన భావం, ఎంతటి అబద్ధానైనా అడగలనేటువంటి ధీమా. ప్రజలు కూడా వింటున్నారు, ఎదురుకుండా కూర్చుని వాళ్ళ అభిప్రాయం ఏముందో అప్పుడే రేపు ఎలక్షన్లో చెప్తారు. కానీ అప్పటి వరకు వాళ్ళు చెప్పింది అంటారు కదా. వాళ్ళు ఏం చెప్పేస్తున్నాడో, వివేకం బాబాయ్ ఒక కన్నుని ఇంకో కన్నుతో పొడుచుకుంటారా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు అది అవాళే తెలుసు జనాలకి, వీళ్ళే వేసేసారా బాబు అని. కానీ అప్పటికి ఇంకా కొంచెం అనుమానం ఉంది. తర్వాత సునీత గారు అడ్డం తిరగటం, వివేకం సినిమా, ఈ మధ్యకాలంలో సిబిఐ వీళ్ళంతా సీరియల్, మొగల్ రేకులు సీరియల్ రావటం, ఇవన్నీ చూసిన తర్వాత ఓ బాబు వీళ్ళే వేసేసి వీళ్ళ మీద తోస్తారా బాబు అని అందరికీ డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ప్రజా తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అతనికి నేను పథకాలు ఇచ్చాను, డబ్బులు వేసాను, బటన్ నొక్కాను అనేటువంటిది ఒక్కటే ఉంది తప్ప, అది కూడా పూర్తిగా చెప్పుకోడు. కొన్ని బటన్ నొక్కి కొన్ని డబ్బులు పడలేదంట. ఇక ఫైనల్గా అతను మిగిలిన ఆప్షన్ ఏంటంటే, అవ్వాతాతలకే ఈ పెన్షన్లో, వాలంటీర్లు, ఈ గొడవలో వాళ్ళకి దాన్ని వాడుకుందాం చూశాడు. అది బూమరాంగ్ అయింది. ఎందుకంటే ఏమన్నా అమాయకులండి జనం. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారి లాటోళ్ళు ఓడించిన వాళ్ళకి తెలియదా? ఎన్టీ రామారావు గారి లాటోళ్ళు ఓడించారు. తెలియకుండా అలా నల్లగా ఉండి టకాలమని బెత్తరపోయారు, దిగ్భ్రాంతికి గురయ్యారు. చంద్రబాబు గారు దిగ్భ్రాంతికి గురి అవ్వలేదమ్మన్నా. ఏంటి ఇంత తప్పు చేశాను నేను తప్పు చేసి ఇంతలా ఓడించేలా తప్పు చేశానని నేను అనుకున్నాడు. ఆయన వాపోయాడు. ఆయన సరే ప్రజా తీర్పుని గౌరవించి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఆయనకి ఆఖరి లాస్ట్ హోప్ అది కూడా పోయింది. కాబట్టి అతను, నా అంచనా ఏంటంటే, అతను ఎన్నికల్ని ఆషామాషిగా తీసుకుంటాడు. అది గమనించిన తెలివైన నాయకులు టాటా చెప్పేసి వెళ్ళిపోతున్నారు. నీ టికెట్ ఇచ్చానంటే కూడా మా ఇంట్లో వద్దంటున్నారండి, నాకు ఒంట్లో బాగుంటలేదండి, రకరకాల కారణాలు చెప్పేసి పోతున్నారు. తెలంగాణలో ఏం జరిగింది? ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఆంధ్ర కొంచెం ఇంకా దాని మీద అడ్వాన్స్గా ఉండి
ఎలక్షన్ ముందే పోతున్న డబ్బులు పోక ఎందుకని. నిజమండి, ఇదే జరుగుతుంది. నా అంచనా నిజమైతే రేపు ఎన్నికల్లో నామినేషన్లకు సగం మంది వేయలేండి. అంతకన్నా ఎక్కువ వేయకపోయిన 100 మంది దాకా నామినేషన్ వేయకుండా దోక్కున్నా కానీ ఆశ్చర్యపోకలేదు. అంటే ఎవరు దిగ్భ్రాంతి గురవ్వద్దని చెప్తున్నాను నేను. ఇక్కడ సహజంగా మనకి వెనకటి నుంచి కూడా రాజుకి ఈ లక్షణాలు ఉండాలి, నాయకుడికి ఈ లక్షణాలు ఉండాలి, పాలకుడికి ఈ లక్షణాలు ఉండాలి అని చెప్పని, అంటే కొన్ని క్వాలిటీస్ ఉండి తీరాలి అని చెప్పని, అంటే వెనకటి నుంచి కూడా ప్రెసిడెంట్గా ఆయా పాలకులు ఆచరించి అనుసరించిన విధానాన్ని పౌర సమాజం ఆశిస్తుంది ఏ నాయకుడి నుంచి అయినా. ప్రజల వెనక నాయకుడు నడవటం కాదు, నాయకుడి వెనక ప్రజలు నడిపించాలి. అవును. ఇవాళ రాజకీయాలు తీరు చూస్తుంటే ప్లేయింగ్ టు ది గ్యాలరీస్. ప్రజలు నంది అంటే నాయకులు కూడా నంది అంటున్నారు. అది నంది కాదురా బాబు, అది పంది అని చెప్పని ప్రజలను చైతన్యపరచడం మిస్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గమనించుకుంటే మనం, అంటే పౌర సమాజం ఆయన్ని గుర్తించట్లేదా, పౌర సమాజాన్ని ఆయన మిస్లీడ్ చేస్తున్నారో ఇక్కడ అర్థం కావట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి పాలకుడు, పార్టీ అధ్యక్షుడు, ప్రజల్లో నాయకుడు ఆయన. ఇవాళ సహజంగా పాలకుడికి పాలనా దక్షత ఉండాలి, నిజాయితీ ఉండాలి, సత్యమే చెప్పాలి. పాలకుడు ప్రజలకి అబద్ధాలు చెప్పి వక్రీకరించే సమాచారం ఇవ్వడం ఏంటి? పాలకుల్లో నిజాయితీ లేకపోతే ఎట్లా? పాలకుడికి పాలనా దక్షత ప్రదర్శించగలుగుతాడని కదా తన మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేసింది. ఒకసారి మనం గమనించుకుంటే ఈ 5 సంవత్సరాల పాలనా తీరు, ఆ రోజు ఆయన యువతను లక్ష్యంగా చేసుకొని, మహిళలను లక్ష్యంగా చేసుకొని, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని, రైతాంగానికి, దళితులకి, రకరకాల వర్గాలకి రకరకాల వాగ్దానాలు చేస్తూ వచ్చారు. నేను ప్రత్యేక హోదా సాధిస్తా, నేను పెట్టుబడుల వరద పారిస్తా, పారిశ్రామికీకరణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా అని చెప్పని యువతని ఉర్రు తొలగించాడు. యువబేరి అని చెప్పని సదస్సులు పెట్టాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కంటే ఈయన ఒక 22 సంవత్సరాల వయసులో చిన్నాడు అయ్యి ఉండటంతో తమ ఏజ్కి దగ్గరగా ఉన్న వ్యక్తి, తమ యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే నాయకుడు అని చెప్పిన భావంతో యువత అతని వెనక ర్యాలీ అయ్యారు, ఆయనకు ఓట్లు వేశారు. మీరు ప్రస్తావించినట్టుగానే ఆయన కూడా ఊహించినంతటి విజయాన్ని కట్టబెట్టారు. ఇవాళ 5 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ యువత ఎంత నైరాశ్యంలో ఉన్నారండి. ఏ వాగ్దానాన్ని నెరవేర్చాడు ఆయన? ఇవాళ పాలకుడుగా లక్షల కోట్ల సంగతి 13 జిల్లాలను వదిలేసేయండి హైదరాబాద్లో అభివృద్ధి చేయడం. ఒక జిల్లానైనా సరే కనీసం ఆయనని ఎంపిక చేసుకున్న కడప జిల్లానైనా సరే ఆయన అభివృద్ధి చేయగలిగాడా? ఎంత వంచనకు గురి చేశాడండి కడప జిల్లాని. చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తే ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరొకసారి శంకుస్థాపన చేస్తూ ఈయన ఇచ్చిన ఉపన్యాసం ఏంటి అంటే, ఎన్నికలకు 6 నెలల ముందు ఏ పాలకుడైనా శంకుస్థాపన చేస్తున్నాడు అంటే ఓట్ల కోసం చేస్తున్న శంకుస్థాపన, నేను ఇవాళ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా, నా హయాంలో దీన్ని పూర్తి చేసి దీని ద్వారా 25,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పని వాగ్దానం చేశాడు. చేసిన వ్యక్తి మళ్ళీ 2023 మార్చిలో మరొకసారి శంకుస్థాపన చేశాడు అదే ప్లాంట్కి. ఇప్పటి వరకు దానికి ప్రహరీ కూడా కట్ల. ఆ కడప జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించే గండికోట రిజర్వాయర్లో నీళ్లు కనిపిస్తున్నాయి. పిల్లకాలాల వ్యవస్థ ఏర్పాటు చేయని పర్యవసానం ఆ రైతాంగానికి నీళ్లు అందని పరిస్థితి. 52 సీట్లు రాయలసీమలో ఉంటే 49 సీట్లు ఈయన కట్టబెట్టారు. ఎంత నమ్మకం ఉంటే ఒక నాయకుడికి అంతటికి భారీ విజయం కట్టబెడతారండి? బహుశా నేను అనుకోవటం 1994లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని రోజున కూడా తెలుగుదేశం పార్టీ కూడా అంతటి భారీ విజయం దక్కన రాయలసీమలో. అట్లాంటిది ఇవాళ అంతటి భారీ విజయం జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ కట్టబెట్టింది అని అంటే ఇక్కడ పోల్ చూసుకోవాల్సింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వాసే అయినా సరే రాయలసీమ చంద్రబాబు నాయుడు గారిని డిజోన్ చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. దత్తపుత్రులాగా భావించారు వాళ్ళు. ఇతనే మన నాయకుడు, మన కష్టాలు, మన నీటి పారుదల కష్టాలు, మన పిల్లలకు ఉపాధి, మన పారిశ్రామికీకరణ, అద్భుతమైన భవిష్యత్తు మనకు అందించగలిగే నాయకుడు ఇతనని చెప్పని భావించారు. ఇవాళ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిల్చాడండి ఆ రాయలసీమకి? 90% సబ్సిడీతోటి 17 లక్షల ఎకరాలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డ్రిప్ పరికరాలు ఇస్తే 4 సంవత్సరాలు దాన్ని పడకన పెట్టి 5వ సంవత్సరం ఇప్పటికీ కేవలం 2 లక్షల ఎకరాలకి ఇచ్చాడండి ఆయన.
ఎక్కడ 17 లక్షల ఎకరాలు, ఎక్కడ 2 లక్షల ఎకరాలు? అవును. ఇవాళ కరువు కోరల్లో చిక్కుకుపోయింది రాయలసీమ. అప్పర్ భద్ర నిర్మాణం జరుగుతుంటే 22 మంది ఎంపీలను చేతిలో పెట్టుకొని కనీసం కేంద్రం దగ్గర ప్రొటెస్ట్ తెలపలా. అవును. ఇప్పటికే తుంగభద్ర ఉమ్మడి ప్రాజెక్ట్ నుంచి 62 టీఎంసీలు రావాల్సిన రాయలసీమకి ఈ సంవత్సరం 32 టీఎంసీలు వచ్చినాయి. ఘోరమైన అన్యాయం రాయలసీమకు జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న పరిస్థితుల్లో కూడా అప్పర్ భద్ర నిర్మాణం జరిగితే రాయలసీమకు చుక్క నీళ్లు రావు. హెచ్ఎల్సి, ఎల్ఎల్సి ఒట్టిపోతాయి. ఇంకా ఘోరమైన నిర్ణయం ఏంటి అంటే తెలంగాణతో పాటు కేసీఆర్ గారితో పాటు ఈయన కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూర్చొని ఆ మీటింగ్లో కేసీఆర్ గారు కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ చేయండి, ఇప్పుడు ఏ నిష్పత్తులు అయితే ఆ పంపిణీ జరుగుతుందో అంటే 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు తెలంగాణకి జరిగిన కేటాయింపులు మాకు ఆమోదయోగ్యం కాదు, చెరి సమాన నిష్పత్తిలో పంపిణీ జరగాలి అని చెప్పని డిమాండు ఈయన సమక్షంలో లేవనెత్తితే దాన్ని ఆ రోజు అక్కడ మినిట్స్లో ఎంటర్ చేస్తుంటే డిసెంట్ రాయొద్దండి ఈయన, ఇది మాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పని అభ్యంతరం తెలపొద్దు. తెలపని పర్యవసానం రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఈ పునఃపంపిణీ అంశాన్ని పరిగణలోకి తీసుకోండి, పరిశీలించండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చి నోటిఫై చేశారు. రేపు దాన్ని అవార్డు పాస్ చేస్తే 106.5 టీఎంసీలు నష్టపోద్ది ఆంధ్రప్రదేశ్. ప్రధానంగా నష్టపోయేది రాయలసీమే. రాయలసీమకి ద్రోహిగా మిగిలాడు ఆయన. పారిశ్రామికీకరణ లేదు, కొత్త పరిశ్రమలు లేవు, లేకపోగా ఉన్న పరిశ్రమలు పారదోలేడు. ఇది ఒక రాయలసీమలోనే మనం మాట్లాడుకుంటున్నాం. కోస్తా జిల్లాలో ఇంతకన్నా మెరుగ్గేమైనా ఉందా? 5 సంవత్సరాల తర్వాత నీ రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడా అని ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు వెతుకులాడే పరిస్థితి వాళ్ళ. పారిశ్రామికీకరణ, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు, కరెంటు సరఫరా అయితే మరీ అతలకుతలం అయిపోయిందండి. 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. అసలు ప్రజల మీద ధరాఘాతం అనేది శరాఘాతం లాగా ప్రతి కుటుంబానికి తగులుతూ ఉంది ఇవాళ ఏ కుటుంబం కూడా ఎక్స్క్యూజ్ చేయటం కాదు దీంట్లో. ఏ స్థాయిలోని కుటుంబానికి ఎంత చెట్టుకు అంత గాలిలాగి వాళ్ళ ఆర్థిక భారం పెరిగిపోయింది. నేనేదో ఉచిత పథకాలు ఇస్తున్నా అని చెప్పని వాటి మాటను దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఆయన పాలనా దక్షతలో ఉన్న వైఫల్యం. అసలు నోరు తెరిస్తే నిజాయితీ ఉందండి ఆయన దగ్గర. ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడు పాలకుడు. అన్ని అబద్ధాలు చెప్పొచ్చా? ఇప్పుడు పాలకుడి కంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారా? ఒక పక్క సిబిఐ నిగ్గు తేల్చి మీరు సూత్రధారులు, మీరు పాత్రధారులు అని చెప్పని అరెస్టులు చేస్తూ ఉంటే, కేసులు ఫైల్ చేస్తూ ఉంటే, ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తూ ఉంటుంటే, గూగుల్ టేక్అవుట్ పరిజ్ఞానం ద్వారా ఎవరు ఎప్పుడు ఎక్కడ సమావేశం అయ్యారు, ఎవరెవరు కుట్రబన్నారు, ఎవరెవరు ఎవరికి డబ్బులు ఇచ్చారు, 72 లక్షల రూపాయలు దస్తగిరించి డబ్బు కూడా రికవర్ అయ్యి ఉంటే అక్కడ ఇంకా అసలు సిసల సొత్తదారులు, అసలు పెద్ద తలకాయలు బయటికి రావాలి అని చెప్పని పౌర సమాజం ఎదురు చూస్తుంటే అమాయకత్వం నటిస్తారా? చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి దేవుడికి తెలుసా? పాలకుడిగా మీకేం తెలుసు? రారు కదా. పాలకుడిగా మీకేం తెలుసు? మీరు కదా పాలకుడిగా ఉంది, మీ బాధ్యత కదా దాన్ని నిగ్గుదేల్చాల్సిన బాధ్యత. మా చిన్నాయన్ని చంపారు అని చెప్పిన ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని ఓట్లు దండుకున్నారు కదా. ఇవాళ గమనించారా? గత 4 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 6 గ్యారంటీల హామీల్ని ఉపసంహరించుకున్నారు అని చెప్పని ఆంధ్రజ్యోతి పేపరు అంటే ఒక మార్పుడు పోస్టు ఆంధ్రజ్యోతి పేపరు తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలాగా ఒక తప్పుడు పోస్టులు సర్క్యులేట్ చేస్తున్నారు. పురంధరేశ్వర్ గారు ముస్లింలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ రేపు మేము అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఎన్నాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తారు? పాలకుడికి ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని అంటే అతనికి నైతికత లేదు కదా. మీకు ఎన్నాళ్ళలో సాగుద్దండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఫస్ట్ దిగ్భ్రాంతి ఎప్పుడు గురి చేసాడంటే, ఫస్ట్ మోసం ఏంటంటే ఆయన పాదయాత్ర పొడవున అనేక హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. సిపిఎస్ రద్దని, రాజధాని గురించి, పోలవరం గురించి, పట్టిసీమ గురించి రకరకాల మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళాడు. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా వాళ్ళు ఏమడిగితే అది మీకు ఎందుకు ఎలక్షన్ మన అయిపోయినంటే మన అధికారంలో రాగానే చేసేస్తామని చెప్పాడు. ఇన్ని చెప్పినోడు ఎవడన్నా ఒంట్లో బాగోలేదు లేకపోతే అనారోగ్యం పోలేదు వృద్ధుడు ఎవడన్నా వచ్చి ఏమన్నా బాబు కొంచెం అంటే సాధారణ చెప్పుకుంటే సాయం చేస్తారని ఆశ ఉంటుంది కదా, పెడితే తింటారు ఎవడన్నా. ఆ ఆశతో చెప్పుకుంటే అంటే రేపు మాపో పోయేలా ఉన్నాడు, ఆరోగ్యానికి డబ్బులు అవసరం అనుకున్నవాడు కూడా వెళ్ళి అడిగితే
అప్పటికి 2 ఏళ్ళ నుంచి మొదలెట్టాడు కదా, నేను 2 ఏళ్ళలో అధికారంలోకి వస్తాను, అప్పుడు దాకా తూర్పు తిరిగి దండం పెట్టి నా కోసం నేను కొబ్బరికాయలు కొట్టని చెప్పేవాడు. అది చెప్పేవాడు కదా, అన్న వస్తాడని చెప్పండి, నువ్వు 2 కొబ్బరికాయలు కొట్టు, అది ఓ 100 రూపాయలు బొక్క అనమాట. అంటే వాళ్ళకి జీవితంలో జేబులోంచి సొంత సొమ్ము పావలా తీసి ఇచ్చి బుద్ధి లేదు. మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, నవరత్నాలని అది ఒకటే పొందుపరిచాడు. జనం ఏమనుకుంటారో, జనంతో వీళ్ళు నిత్యం మాట్లాడింది, వీళ్ళు చెప్పింది, వీళ్ళు చేస్తారన్నది అంతా కూడా పాదయాత్ర పొడవునా చెప్పిన హామీలే, రాజధానితో సహా అన్నీ. రాజధాని ఎంత మోసం అండి, మీ ఇల్లు కట్టుకున్నాను నేను, చంద్రబాబు ఇంకా హైదరాబాద్లో ఉంటాడు, నేను మీకు ఎక్కువ గజాలు ఇస్తాను, మీకు ఎక్కువ పెన్షన్ ఇస్తాను, వాళ్ళందరికీ నిర్వాసితులందరికీ, ఇలాంటివి చెప్తే నమ్మకుండా ఎందుకుంటారండి, ఎవడన్నా ఆశపడతారు కదా. చేసి తర్వాత మా మేనిఫెస్టో బైబిల్ మేము చెప్పినవి చేసాం. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తానండి, సంక్షేమం అనేటువంటిది గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది, దాన్ని ఎవడు తీసేయలేడు. అంతే ఆయా గవర్నమెంట్ బడ్జెట్ని బట్టి, ఆయా పాలకుల తాలూకు వితరణను బట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ప్రజలకి సంక్షేమం చేస్తారు. ఎందుకంటే కాంపిటీషన్ ఒకళ్ళని మించి ఒక రాజకీయ పార్టీలు. అయితే అది ప్రజల హక్కు, బిచ్చం కాదు, అది ప్రజల హక్కు. ఆర్థిక అసమానతను తొలగించడానికి కొంత హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. వీళ్ళు ఎవరో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఎవరో అది ప్రజలు గమనించారు. అది వీళ్ళు ఏమనుకుంటారంటే గమనించలేదు, వీళ్ళు భాగస్వామ్యం ఇస్తున్నాడని అనుకుంటారు, మనకు ఓట్లు వేస్తారు అనుకున్నారు. ఏం చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇస్తే వేసారా? మీరు ఇక్కడ పసుపు కుంకుమ ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెప్తా మీకు. 2019 ఏప్రిల్ 11 అంటే సరిగ్గా రేపటికి 5 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగినాయి. ఇవాళ మనం ఏప్రిల్ 10వ తారీఖులో ఉన్నాం. ఈ ఎన్నికలకి 3 నెలల ముందు జనవరిలో చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు అమల్లో ఉన్న 1000 రూపాయల పెన్షన్ని 2000 చేశారు. వికలాంగుల పెన్షన్ని 1500 నుంచి 3000 చేశారు. మీకు హిజ్రాలకు కూడా ఇచ్చాడు. అవును, హిజ్రాలు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, కలుగీత కార్మికులు, 2 చేతులు లేని వాళ్ళు 10,000. అవును, ఇట్లా తర్వాత డయాలసిస్ పేషెంట్లకి కొత్త రకాల పెన్షన్లు చాలా ఇంప్లిమెంట్ అయినాయి ఆయన హయాంలో. మీకు ఫిబ్రవరి నెలలో 93 లక్షల మంది డ్వాక్రా మహిళలు, అంటే మీరు పసుపు కుంకుమ గురించి ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా నేను, డ్వాక్రా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయల చొప్పున 9,300 కోట్ల రూపాయలు పంపిణీ జరిగింది. మార్చి నెలలో ప్రతి రైతు అకౌంట్లో అన్నదాత సుఖీభావ అని చెప్పని 15,000 రూపాయలు అకౌంట్లో డబ్బులు వేశారు. ఇవి ప్రజలు పరిగణలోకి తీసుకున్నారా? తీసుకోరండి. ఇప్పుడు ప్రజలు 5 సంవత్సరాల పాలనా తీరు మీద నిర్ణయాలు చేస్తారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనా హయం ఒకసారి మనం బేరీ చేసి చూసుకుంటే, ఇప్పటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుతో పోల్చి చూసుకున్నప్పుడు విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, అటువంటి రాష్ట్రాన్ని దేశంలోని మిగిలిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని మేము కూడా భవిష్యత్తులో మీ సరసన నిలబడగలుగుతామనే ఒక ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ జాతికి కల్పించారు. కానీ వీటి ప్రాతిపదికగా ఎన్నికలు జరగల. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విష ప్రచార ప్రభావంలో ప్రజలు పడిపోయి కూడా పని జరిగింది. 100కి 100 పాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రతి నిర్ణయంలో అవినీతి ఆరోపణలు చేసేవాడు. ఆయన ప్రతి పథకంలోనూ అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు. ఆ ప్రభుత్వము, ఆ క్యాబినెట్, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ అమలు, వాళ్ళు రచించిన అభివృద్ధి ప్రణాళికలు, వీటి మీద అసలు చర్చే జరగల. అంటే జనంలో దీనికి కారణం ఏంటంటే మీరు చెప్పిన దానికి ప్రతిదీ అసత్యారోపణలు చేస్తాను నమ్మటంగా. ఇప్పటికీ కూడా నిత్య శంకితులు ఉంటారండి. అంటే సాధారణంగా నిత్య శంకితులు, దుఃఖోపబాధులు, పరాన్నజీవులు వీళ్ళు సుఖపడరు, ఎవరిని సుఖంగా ఉన్నవారు. అది సహజం. చెన్నై సూర్య ఎప్పుడూ చెప్పాడు ఇది. కాబట్టి వాళ్ళకి అతను చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి భూస్వామి భూములు దొబ్బేయడానికి అంటాడు. అవునరా, లేకపోతే ఎందుకు చేస్తాడో ఇలాగ ఆలోచిస్తారు. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నామండి, మనమే మెత్తవాళ్ళ సంగతి వద్దు, మనం వచ్చి అలా బయటకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే టీవీలోనో లేకపోతే ఇలా యూట్యూబ్లో మాట్లాడుతుంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు వెనకాల ఎవరున్నారో మనం దురదొచ్చి మాట్లాడుతున్నాం. ప్రజల పట్ల బాధ్యతతో ఇది ఓపెన్గా చెప్పుకోవాలా. చాలామంది సందేహాలు దీన్ని నివర్తి చేయడం కోసం చెప్తున్నాను నేను. నన్ను చాలా మంది అడిగారండి, మీరు మాట్లాడుతున్నారు కదా, మీకు ఛానల్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వరా, ఇప్పుడు మీకు యాడ్ రెవెన్యూ రాదా అని. మాకెందుకు డబ్బులు వస్తాయి, మాకెవరు డబ్బులు ఇవ్వరు. ఎలాగంటే మనం ఒక అవేర్నెస్ ఉంది, చూస్తున్న దాన్ని చూసి సహించలేని మనస్తత్వం ఉంది. మనకి వీళ్ళందరూ అవకాశం కల్పించారు. మన వాయిస్ మళ్ళాగా కనీసం 10-15 లక్షల మంది ఉంటారు మాట్లాడగలిగిన వాళ్ళు.
బ్రహ్మాండమైన అవగాహనతో మాట్లాడగలిగిన మనకన్నా బాగా మాట్లాడగలిగిన మినిమం ఒక 20 లక్షల మంది ఉంటారు. అది అందరికీ రాదు, అవకాశం కొంతమందికి వస్తుంది. ఆ అవకాశం వచ్చింది, మనం మాట్లాడుతున్నాం అంతే. అలాగే అక్కడ కూడా ప్రజల్లో ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక ఛాన్స్ అంటే చూద్దాంలే అనుకున్నారు, పని జరిగేసింది. వాళ్ళ ఆలోచన ఇలా ఆలోచించుంటే పాపం చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, రాయమండ్రిలో ఉన్న ప్రేతాత్మ ఎంత పేలినా ఒక రకంగా పోయాడు, బదలాసిపోద్దు, రాయమండ్రి ములిపోద్దు, నడిపించేసిపోయాడు. ఎవరో ఎంత దారుణం అండి. భూములు ఇచ్చిన రైతుల్ని వాళ్ళ త్యాగాన్ని ఎగతాళి ఎంత ద్రోహం చేశారు తెలిసి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళే, అవును, ప్రజాద్రోహులు అండి. ఒక సమూహం ఉన్నారండి. ఒక సమూహం మీరే ప్రస్తావించారు కదా, మెట్ల దగ్గర కట్లపోవని ఒక ఆయన్ని, అమరావతి భ్రమరావతి అన్నాడు. ఇంకొక అతను ఎవరి కోసం, ఎవరి రాజధాని, ఎవరి కోసం రాజధాని అని చెప్పని పుస్తకాలు రాశాడు. మీకు పంచి కట్టుకుని వచ్చి శంకుస్థాపన చేసాడు. అలా బొట్టెట్టేసుకున్న పొడుగు బొట్టు పంచాయతీ కట్టేసుకుని వచ్చి శంకుస్థాపన పాల్గొన్నాడు. సిఎస్ కొండ కూడా అప్పుడు. తర్వాత సిఎస్గా పోయిన పోనవ్వకుండా చంద్రబాబు ఎలాంటి పడుకున్న గుర్రం లేపు తనిచ్చుకుంటాడు ఆయన. అతను మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్ చేసాడు. అక్కడ మళ్ళీ అందులో కార్పొరేషన్ చంద్రబాబు గారు ఇచ్చిన పదవి అనుభవిస్తే పార్టీ మీద నెగిటివ్ షేర్లు చేస్తే సోషల్ మీడియా ఎవరో పట్టుకుని అడిగితే అప్పుడు ఇంకా బయటకు వచ్చాడు. వీళ్ళందరూ తెరమరుగు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే తప్పు కాదండి, వీళ్ళందరూ రావణాసుడు 10 తలకాయల్లో వీళ్ళందరూ తలకాయలు పక్కనెట్టాల వరుసపెట్టి. అవును. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏమన్నా అనుకునే ఉండే, అతని పని అయిపోయిందండి. అతను నో హోప్స్, నో వే అవుట్. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చాలా తక్కువ అంచనా వేస్తారు. అంటే సాధారణంగా మెత్తనోని చూస్తే మొత్త బుద్ధి వేద్దంటారు. అంటే ఆయన ఎవడే మాట్లాడినా కుక్క గరిచిందని మనం కరుస్తామా అంటాడు. వీళ్ళ దాంట్లో పార్టీలో ఉన్న వాళ్ళు ఏంటి పరిస్థితి, వాళ్ళకి లోపల భయం ఉంటుంది ఆయన ఏమైనా అనాలంటే. సరే మా వాడే ఎలాగ అన్నాడు కదా మా బాసు ఇంక అని ఆ వంకెట్టి తప్పించుకుంటారు. అలా తప్పించుకున్నారు కూడా. దాదాపు 3.5 ఏళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మళ్ళీ వీరంగం రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నారు రోడ్డు మీద వచ్చి. అంటే మనం విమర్శించకూడదు, వాళ్ళ పార్టీలు ఇష్టం. కానీ ప్రజలు నలిగిపోయారు కదా. కొంత నిజంగా పోరాడారు, మామూలు పోరాటం కాదు. అంటే కొల్లి రవీంద్ర గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, చింతమనేని ప్రభాకర్ గారు, ధూళిపాళ్ళ నరేందర్ గారు, అలాగే అక్కడ చల్లారెడ్డి గారు, చల్లబాబు పొంగనూరులో. మీకు శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే అచ్చెన్నాయుడు గారు, ఆవిడ గౌతు శిరీష, అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు వరకు చాలా మంది కేసులు పాలయ్యారు, జైలు పాలయ్యారు. అలా కదండి. ఇప్పుడు వీళ్ళందరూ ఒక రకమైతే గౌతు శిరీష ఒక ఆడబిడ్డ. ఆ అమ్మాయి అసలు ఏ రకంగా వేధించారండి, ఎలాంటి కుటుంబ నేపథ్యం ఉంది. గౌతు లచ్చన్ గారు మా నాన్నగారు బాగా క్లోజ్గా ఉండేవారు. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఆ ఫ్యామిలీ మీద రాష్ట్రం మొత్తానికి ఒక గౌతు లచ్చన్ గారి మీద శివాజీ గారు కూడా అంత సౌమ్యుడు, భావోద్వేగాలు సమ్మిళితమైన ఎమోషన్ ఎక్కువ పర్సన్కి ఆయనకి. అలాంటి వాళ్ళని పట్టుకుని ఈదిలోకి ఏడిపించేశారు అమ్మాయిని. ఖచ్చితంగా ఆ ఏడుపు కూడదండి. అలాగే అమరావతి విషయంలో ఈయన చేసిన మోసం, పైగా మైండ్ గేమ్. అమరావతి 3 రాజధానులు చేస్తారని, సరే దీన్ని 3 రాజధానులు ఇది ఒక రాజధాని అన్నాడు కదా, దీన్ని ఆ బిల్డింగ్లో మొక్కలు మొలిపించేయకుండా పెయింట్లు వేసి ఆఫీసర్లు అందరూ ఉండంటారు టక్లు చేసుకుని అని చెప్పొచ్చు. మీకు ఇక్కడ 2 అడుగులు దూరం ఉంటుంది ఇంటికి పోవడం రావడంగా. అలా చేయకుండా వాటిని నాసు పెట్టించేసి వాళ్ళు మొక్కలు మొలిపించేసి చాలా దారుణంగా ఎవరించి మైండ్ గేమ్. రోడ్లు తవ్వుకుని ఆ కంకర ఇసుక పట్టు పారిపోరంటే అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులకి సిగ్గు, శరం, మానం, మర్యాద, బాధ్యత ఏమైనా ఉందా? వాళ్ళని ఏం చేయాలి? పైగా వాళ్ళు భూములు ఇచ్చారు, వాళ్ళకే అయోమయంలో పెట్టారు. త్రిశంకు స్వర్గం అంటారు. అంటే వెనక్కి తీసుకుందామంటే వాళ్ళ భూమి ఎక్కడ ఉందో తెలియదు. వాళ్ళ భూమిలో సెక్రటేరియట్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, తవ్వేశారు, పైపులు వేసేసారు, రకరకాలు చేశారు, మట్టి తోలేశారు. కొంతమంది భూములు ఇచ్చేస్తే తీసేసుకుంటానికి సిద్ధంగా ఉంటారా? ఎంచుకుంటారు. 5 ఏళ్ల పాటు దాన్ని విధ్వంసం చేసేసి వాళ్ళ జీవన విధానాన్ని మార్చేసి పైగా ఇలాంటి బెదిరింపులు, మీ భూములు మీకు ఇచ్చేస్తాం అంటే ఏ రేంజ్లో వాళ్ళు మానసికంగా. అంటే రాజధాని లేకుండా చేయటమే కాకుండా ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, వీళ్ళ రాజధాని లేకపోవడం వల్ల మొదట్లో ఏమనుకున్నారంటే రాజధాని లేకపోవడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న భూముల ధరలే పడిపోతే వాళ్ళే దెబ్బైపోరు అనుకున్నారు.
ఇది ఎలాంటి పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది అందరికీ. ఇప్పుడు మీకు రాజధానిలో 10 ఎకరాలు ఉందండి, ఒక 50 కోట్లకి అమ్మేసుకున్నారు. మీరు ఆ డబ్బు ఇంట్లో కూర్చోబెట్టి దాని మీద కూర్చోరు కదా, మీరు పట్టుకెళ్ళి ఏ శ్రీకాకుళమో లేకపోతే మీ జిల్లాలోనే ఇంకో మారుమూలకి వెళ్ళి ఇంకొక 50 ఎకరాలు 100 ఎకరాలు కొనుక్కుంటారు. అక్కడ ధర పెరుగుద్ది కదా. అలాగే అన్ని చోట్ల ధరలు పెరిగినాయి అందరికీ. మీరే ఎగ్జాంపుల్ మీ ఊరు గురించి చెప్పారు ఒకసారి. ఇలాంటి పరిస్థితులు వీళ్ళందరికీ పైకి కిందకి చూస్తున్నారు. అసలు అడిగి కూడా లేకుండా పోయాయి. ఇప్పుడు తెలిసింది నొప్పి సెగ. ఇప్పుడు మంట పెట్టిన వెంటనే మెల్లగా వెళ్తుంది, ఒకేసారి ఆ చివరున్నవాడు తగలదు సెగ. ఇదంతా వేడెక్కి చివరోడి దగ్గరికి వచ్చినోడికి ఈ మధ్యలో ఉన్నవాళ్ళు మాడిపోతారు. అదే జరిగిందండి. మొదట ఒక వర్గాన్ని ముందు రాజకీయ పార్టీని టార్గెట్ చేశాడు. ఆ రాజకీయ కార్యకర్తలు రక్తగాయాలయ్యేలా కొట్టి ఊళ్ళ నుంచి తరివేశారు. నెక్స్ట్ నాయకుని టార్గెట్ చేశాడు. అది అయిపోయిన తర్వాత ప్రజల మీద టార్గెట్ చేశారు. ఆయన కావాలి రావాలనుకున్న దళిత సమాజం మీద ఇక్కడ చేసినంత దౌర్జన్యాలు స్వాతంత్రం వచ్చేది ఎప్పుడూ జరగలేదండి. అంటే గతంలో కూడా జరిగినాయి కొన్ని ఇన్సిడెంట్లు. అది అక్కడ వరకు ఆ ప్రాంతం వరకు సర్టెన్ ఏరియా వరకు పరిమితమైంది. దాని మీద పోరాడారు. ఒక్క చుండూరు విషయంలో తప్ప మిగతా అన్ని చోట్ల న్యాయం జరిగింది. చుండూరులో ఆళ్తాలు కూడా ఉండి జడ్జిగా టపాలను కొట్టి పాడేసి వాళ్ళందరినీ వదిలేసాడు. మిగతా చోట్ల అలా జరగలేదు, అందరికి శిక్షలు పడినాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు అనేక సార్లు చెప్పుకున్నాం, మనం ప్రత్యేకించి చెప్పకలేదు. ఒక దళితుని చంపి హోమ్ డెలివరీ ఇచ్చే బరితెగింపు వచ్చిందంటే ఏ రేంజ్లో వీళ్ళు వేధించారండి. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇక ఎవరిని కొట్టాలి, వాళ్ళే కొట్టుకుంటారు. అందుకని ఆ పార్టీ నుంచి నాయకులందరూ పెట్టిపోతూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఎవరుంటారు చెప్పమంటారా? అత్యంత మానసికంగా పాశవికమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఉంటారు. సమాజంలో అందరూ ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. ఆయన భావజాలంతో కలిసి వాళ్ళు. ఇప్పుడు మీరు ఓపెన్గా చెప్పచ్చు, నేను జగన్ ఫాలోవర్ అన్నాడంటే అతను దూరంగా ఉండాలి. మనం ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే అతను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు విషయంలో ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇంజూరియస్ టు సొసైటీ. డెఫినెట్గా ఆ వ్యక్తులకి మనం దూరంగా. అప్పుడు మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా నాన్నగారు వాళ్ళు అనేవారు అంటే, నా ఫ్రెండ్స్ బ్రాహ్మణులు ఉండేవారు, ఓ 4-5 నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళ మీద ఒక సదభిప్రాయం ఉంటుంది, బాగా చదువుకుంటారు, శ్రద్ధగా వాక్ శుద్ధి ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు టీచర్లు అలాగ ఉండేవారు. వాళ్ళ చదువుల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు, చదివించుకుంటారు. నేను వాళ్ళ జతలో ఉన్నప్పుడు మా నాన్నగారు నన్ను ఏమనేవాడు కాదు. ఎందుకంటే నేను అల్లరి చేసినా నువ్వు వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి, నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు కాబట్టి నేను వదిలేస్తున్నాను డైరెక్ట్గా చెప్పాడు మా ఫాదర్ నాకు. ఎందుకంటే సజ్జన సాంగత్యం, అలాగే ఈ దుష్టజన సాంగత్యం మనకు ఉండకూడదు వీళ్ళతోటి. కారణం ఏంటి, ఒక అభిప్రాయం ఉంటుంది. వాళ్ళతో కావాలనుకున్నా కానీ ఇప్పుడు ఆ బ్రాహ్మణ పిల్లలు ఉన్నారా, మనం చిన్నప్పుడు కూడానే బీరకాయ పాదుల్లోని గొట్టాల కింద ఎరగొట్టి సిగరెట్ కింద కాల్చేవాళ్ళు, పెద్దలు కాలుతున్నారు కదండి, ఆ పనులు చేయరు. మనం గోళికాయలు ఆడేసేవాళ్ళం, లేకపోతే ఇష్టమైనట్టు కొన్ని ఆడకూడని ఆటలు ఆడేసేవాళ్ళం. అవి వాళ్ళు ఆడరు. జాతగా చదువు శుభ్రంగా తల నూనె రాసుకుని చదువుకుని బొట్లు వేయట్టుకుని అందంగా ఉండేవారు పద్ధతిగానే. వాళ్ళ వల్ల కొన్ని లక్షణాలను గౌరవించడం మా మదర్ ఏం చెప్పేవారంటే, ఆ బ్రాహ్మణ పిల్లల్ని నేను ఇటే అని కేకెత్తుంటే, ఫ్రెండ్స్ కదా నా ఏజ్ గ్రూపు, తప్పు, బ్రాహ్మణులు మీరు రండి అని పిలవాలంటే అదొక వర్ణ వివక్ష, అది వేరే వదిలేండు. ఆర్థడాక్స్ అయినా సరే ఎదటి వాళ్ళని గౌరవించడం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆడెవడనే కానీ ఇప్పుడు అతను మనకన్నా ఎక్కువడా తక్కువడా అనేటువంటి వాళ్ళు ఎవరు నిర్ణయిస్తారండి? అది ఎక్కువ తక్కువ అనేది మనం మర్యాద ఇస్తే అవతల మర్యాద ఇస్తాడు అంతే. ఇది ఇలాగా వీళ్ళ దగ్గర లేదు. చంద్రబాబు నాయుడు గారు అంత మర్యాదగా ఉంటాడు, వాళ్ళ పట్ల ఎప్పుడన్నా దుర్భాషలాడతాడు ఆయన. కానీ వీళ్ళు మాట్లాడి ఆయన కూడా కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాడు. ఏంటి ఈయన ఇప్పుడు మాట్లాడి కఠినమైన భాష అంటే ఆయన జీవితంలోనే పెద్ద అచీవ్మెంట్ అన్నమాట. ఇప్పుడు నాలాటోడు ఏం చెప్పాం వాళ్ళకి, వాళ్ళ నాయకులకి, చంద్రబాబు నాయుడు గారు కుక్క కరిసిందని మనం కరవం, కానీ మీరు కుక్క యజమాని కరవాలి కదా అంటాను నేను. ఇప్పుడు కుక్కని కరవద్దు, కుక్కని ఏం కరుస్తాం మనం, వాళ్ళ యజమాని ఉంటాడు కదా ఒకడు. ఇప్పుడు ఒక పార్కులో మీరు వాకింగ్కి వెళ్తారండి, ఒక కుక్కని తీసుకొస్తాడు వాకింగ్కి, ఆడు గొలుసు ఇప్పేసి మీ మీద వదిలేసాడు అనుకో, మీరు ఏం చేస్తారు అని పెడేళ్ళమని ఆడు బొమ్మలు అవుతారు లాగరా. కుక్కని ఏం చేస్తాం, ఆడనే లాగాల. అదే పని చేయాలి వీళ్ళు, ఆ పని కూడా చేయట్లేదు వీళ్ళు. ఇలాగా జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల్లో ఒక రకమైన మార్పు ఏంటంటే, మీరు దేన్నైనా సహిస్తారని ప్రజల్లో, మోసాన్ని సహించరు. ఫస్ట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి మోసం చేసాడని నమ్ముతున్నారు. రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, టిట్కోదారులు కానీ, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలు కానీ. ఎందుకంటే వాళ్ళ నిధులన్నీ కాజేయటం ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఈ మోసపూరితమైన మాటలని ఇతను చెప్పిందోటి చేసిందోటి వాళ్ళ లోపల రగులుతూ ఉన్నారు. వాళ్ళు బయటపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి.
ఇతను మార్చి రోజు వచ్చినప్పుడు ఒకేసారి మార్చేస్తారు అంత. అప్పుడు దాకా మధ్యలో రాజకీయ పార్టీలు అంటే మాట్లాడతాయి, ప్రజలు ఎందుకు మాట్లాడతారు? అది వాళ్ళు చూసుకుని మేము డబ్బులు ఇస్తున్నాం కదా మనకి నోరు మూసి కూడుకుంటారని అనుకుంటున్నాడు అతను. అలాగ అనుకునే వాళ్ళు అయితే 2 ఏళ్ల క్రితం గడపకి వెళ్ళినప్పుడు ఎగిరిగిరి ఎందుకు తొంతారండి? వాళ్ళు మంత్రా, ఎమ్మెల్యే, పెద్ద నాయకుడా ఎవరని చూడకుండానే నిలదీసి అడిగారు కదా. నిజంగా వీళ్ళ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉంటే ఊళ్ళో వాళ్ళు వచ్చి మేము లబ్ధి పొందామయ్యా నువ్వేటి మాట్లాడుతున్నామని వీళ్ళకి సపోర్ట్గా రావాలి కదా, ఎందుకు రాలేదు? అంటే ఇతను ఆల్రెడీ 3 ఏళ్ల క్రితం ఇతను దుకాణం సర్దేసుకున్నాడు. ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి అండి. ఇప్పుడు ఇందాక మనం మొదట్లో ప్రస్తావించినట్టుగానే పాలకుడి వ్యక్తిత్వం కూడా ఖచ్చితంగా ప్రజలు పరిశీలించి చూస్తారు. 2019 నాడు ప్రజలు ఏమారి ఉండొచ్చేమో కానీ అన్ని సందర్భాల్లో అదే ఏమారపడతోటి ప్రజలు ఉండరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం విశ్లేషించి చూసుకుంటే వివేకానంద రెడ్డి గారికి జరిగింది హత్య కేసు విచారణ వాస్తవాన్ని వక్రీకరిస్తా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు అని అంటే నేర స్వభావం అది. ఇవాళ ఆయన పాలనా హయాంలో ఆయన శ్రేణుల చేత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయించి దాన్ని సమర్థించుకున్నారు, మా శ్రేణులకి బీపీ వచ్చింది అని చెప్పని. అవును. ఇవాళ ఆయన సమక్షంలోనే అసెంబ్లీలో ఆయన కూర్చొని ఉండగానే ఆయన శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారి ఇంటిలో రాజకీయానికి సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అత్యంత జుగుసాకరంగా వ్యాఖ్యలు చేస్తుంటే ముసిముసిలు నవ్వుకుంటా కూర్చున్నాడు ఆయన. అంటే ఆయన సంస్కారపు స్థాయి అది. వాళ్ళ పార్టీ సోషల్ మీడియా అమరావతి మహిళల్ని అత్యంత జుగుసాకరంగా మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి హేళన చేస్తుంటే సంస్కారహీన పోస్టులు పెడుతుంటే ఆఖరికి ఆయన సొంత చెల్లెల్ని కూడా ఇవాళ జుగుసాకరమైన భాషతోటి ట్రోల్ చేస్తుంటే ఖండించలేని ఈ వ్యక్తి ఇతనికి కుటుంబ సంబంధాలన్నా మానవ సంబంధాలన్నా సామాజిక సంబంధాల పట్ల కనీసపు విలువ ఉందా అని చెప్పని ప్రజలు పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా తీసుకుంటారు. అదే సందర్భంలో ఇవాళ అవినీతి పాలకుడు నిజాయితీగా నీతిమంతుడై ఉండాలని కోరుకుంటారు. ఈయనకు అధికారం కట్టబెట్టింది ఈయన వ్యక్తిగత లాభాలు చేకూర్చుకోవడానికి కాదు. ఈయన అధికారం మాటున వీళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్కి 100 కోట్ల రూపాయల యాడ్లు కట్టబెట్టుకున్నారు. ఇవాళ వాలంటీర్ల చేత నెలకి 2,60,000 పేపర్లు కొనిపిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16,000 గ్రామ సచివాలయాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో బలవంతంగా సాక్షి పేపర్ కొనిపిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ వ్యక్తిగత లాభార్జన కోసం ప్రజలు వీళ్ళకి అధికారం కట్టబెట్టారా? వీళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళ భారతీయ సిమెంటు ప్రభుత్వ అవసరాలకి కొనిపించడానికి ప్రజలు వీళ్ళకి అధికారం కట్టబెట్టారా? ఈయన నోరు తెరిసిన ప్రతి సందర్భంలో పేదలకి పెత్తందారులకి మధ్య క్లాస్ వార్ జరగబోతుంది అంటున్నారు. ఏదండి క్లాస్ వార్? 5 రూపాయలకు పట్టేడు అన్నందిని అన్నా క్యాంటీన్ రద్దు చేయటం క్లాస్ వారా? అది పెత్తందారీ మనస్తత్వమా, పేదల మనస్తత్వమా? ఇవాళ గత ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తుంటే లక్షలాది భవన నిర్మాణ కార్మికులు ఆ రంగం మీద ఆధారపడి పనిచేస్తుంటే ఇవాళ ఆ ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి ఆ రోజు ట్రక్ 1000 రూపాయలకి దొరుకుతుంటే ఇవాళ 6,000 రూపాయలకి కానీ దక్కని పరిస్థితి. నిర్మాణ రంగం కుంటుపడిపోయింది. లక్షలాది కుటుంబాలు ఇవాళ అలో లక్షణ అని చెప్పని వలసలు వెళ్తూ ఉన్నారు. ఎవరు బాధ్యులండి? ఇవాళ ఈయన ఇల్లు కట్టుకున్నాడు తాడేపల్లిలో. ఆయన ఇంటి చుట్టుపక్కల దశాబ్దాల క్రితం ఇల్లు కట్టుకుని పేదలు ఉంటున్నారు. రక్షణ అని చెప్పని ఒక సాకు చెప్పి బుల్డోజర్లు పెట్టి ఆ ఇల్లు మొత్తం కూలగొట్టించాడు. ఇది పేదల పక్షపాతి నిర్ణయమా? పేదల పక్షపాతి వైఖరా? మద్యం ఇక అది ఏరులే పారుతుంది కదా. మద్య నిషేధం చేస్తానని చెప్పి మద్యం వల్ల కుటుంబాలు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం అవుతున్నాయి అని చెప్పిన మహిళలకు వాగ్దానం చేసిన వ్యక్తి వాళ్ళ మద్యం మాటను చేస్తున్న దోపిడీ. ఇవాళ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి రిపోర్ట్ ఇచ్చారు. గత సంవత్సరం ఇచ్చిన రిపోర్టు ప్రకారం, వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 140 రీచుల్లో 106 రీచులు రద్దు చేశారు. అవును. రాష్ట్ర స్థానిక అవసరాల రీత్యా 40 రీచులు మాత్రం అమల్లో ఉండాలి. ఆ 40 రీచులు కూడా మాన్యువల్ లోడింగ్ జరగాలి, మెషినరీ వాడకూడదు. అయినా సరే ఇక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని పదే వాళ్ళకి ఫిర్యాదులు వెళ్తుంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు లేఖలు రాస్తుంటే ఇక్కడి నుంచి సరైన స్పందన లేక తప్పుడు సమాచారం ఇస్తుంటే కలెక్టర్లు కూడా 25 మంది కలెక్టర్లు తప్పుడు సమాచారం ఇస్తుంటే వాళ్ళు ఎన్జిటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ అధికారులని పర్యవేక్షించడానికి పంపించారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు 500 రీచుల్లో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క రీచ్లో రోజుకి 2,000 టన్నుల తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఈచ్ బకెట్ 1.5 to 2 టన్ కెపాసిటీ ఉన్న హెవీ మెషినరీ తోటి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఇవాళ
రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఈ దోపిడీకి బాధ్యులు ఎవరు? ఇవాళ మీకు కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ చేస్తూ ఉన్నారు. మీరు గ్రానైటు, లాటరైటు, బాక్సైటు, వీళ్ళది బైరైటిస్ కడప జిల్లాలో వీళ్ళ సొంత ప్రాంతంలో. తర్వాత నెల్లూరు జిల్లాలో ఈ మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు, క్వాడ్జ్ అక్రమ తవ్వకాలు, సిలికా శాండు. గుంటూరు జిల్లాలో చూసాం మనం, దూడిపాల నరేంద్ర గారు చేసిన ధర్నా గ్రావెల్ అక్రమ మైనింగు. ఇట్లా మొదలుపెట్టి శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా ఇష్టారీతిన లక్షల కోట్ల ప్రకృతి వనరులు లూటీ చేశారు వీళ్ళ శ్రేణులు. కళ్ళ ముందు ఇంత దోపిడీ జరుగుతుంటే చూస్తా ఊరుకున్నారని అంటే ఎందుకు ఊరుకున్నారు? ఇవాళ ప్రకృతి వనరుల దోపిడీ లూటీకి వీళ్ళకి అధికారం కట్టబెట్టారా? ఇవాళ పాలనా దక్షత లేదు, నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు, ప్రజల పట్ల అంకిత భావం లేదు, పేదల పట్ల మమకారం లేదు, ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండే నైజం లేదు, విపరీత ధోరణి, కక్ష ధోరణి, పగ సాధింపు ధోరణి. ఇటువంటి వైఖరున్న నాయకుడిని ఎందుకు ఎంపిక చేసుకోవాలండి? పౌర సమాజం ఆలోచించుకోవద్దా? ఇంకోటి ఏంటంటే, మీకు అమరావతి విషయంలో అమరావతి మహిళల్ని చిన్నపిల్లల, వృద్ధుల అనేటువంటి చూడకుండా వాళ్ళ మీద వీళ్ళు చేసిన పాశవిక దాడి నవ్వుతో నా భవిష్యత్తు అండి. చాలా దారుణం. వాళ్ళ గాయాలైపోయి రక్తం ఓడుతుండగా సూది పిన్నేసులు పెట్టుకొచ్చి నకిలీ పోలీసులతో వేధించారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా ఇప్పుడు అంగన్వాడీలను జుట్లు ఇచ్చుకుని ఇడ్చుకెళ్ళడం అన్నీ అసలు అదొక రకం. అలాగే చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ని అసెంబ్లీలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక దృఢచిత్తుడు, అంటే దూషణ భూషణ తిరస్కారాలకి రాగద్వేషాలకు అతీతంగా ఉండే వ్యక్తి బ్రేక్ అయిపోయాడు. ఆయన బ్రేక్ అయినప్పుడు ఆయన మాట చెప్పాడు, నా రాజకీయ జీవితంలో నా వెన్నంటుండి నేను ఇలా ప్రజల సేవ చేయగలగటానికి పూర్తిగా బాధ్యురాలు ఆవిడ సహకరించకపోతే నేను చేయలేను. అటువంటి వ్యక్తిని ఆవిడ సౌశీల్యాన్ని కొనియాడి అప్పుడు ఆయన బ్రేక్ అయిపోయాడు. దాన్ని వాళ్ళు ఎగతాళి చేసి ఉండొచ్చు, కానీ మొత్తం మహిళా సమాజం చంద్రబాబు నాయుడు గారి వెంట ఆ రోజే టర్న్ అయిందండి. అలాగే ఈ అమరావతి మహిళల శోకం అది శాపం కింద అలా పెరుగుతూ వచ్చింది. ఇదంతా వెరసి చంద్రబాబు నాయుడు గారి పట్ల మనం తప్పు చేసాం, ఒక పనివాడిని వదులుకొని పనికిమాలిన వాడిని తెచ్చుకున్నాం, ఇది ఎంత నీచంగా ఉన్నాడో, ఎవరు బతుకాళ్ళు బతకనివ్వట్లేదు, ఏంటి ఇలా ఉన్నదనేటువంటి దిగ్భ్రాంతిలో ఉన్నారు ప్రజలు. అందుకు నేను అరెస్ట్ అయినప్పుడు సాధారణంగా ఏం జరుగుద్దండి, ఎప్పుడన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచంలో అనేక పోరాటాలు జరిగినాయి. భూమి కోసమో, భుక్తి కోసమో, లేదా విముక్తి కోసమో జరిగింది. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం పోరాటం జరిగింది. అది ఒక అద్భుతమైన విషయం ఇది. అంటే దీన్ని చాలామంది పలచం చేశారు, కానీ ఈ తరానికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో తెలిసింది. అంటే హైదరాబాద్ గురించి, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ అనేటువంటిది నిర్మించాడు అనేటువంటి మనకు తెలుసు, మనం చూసాం. కానీ ఇప్పుడు 25-30 ఏళ్ళు ఉన్నప్పుడు తెలియదు. ఒకప్పుడు నాకు స్వయంగా తెలుసు, 80 ఏళ్ళకు ముందు హైదరాబాద్ అంటే ఏంటండి, అనాబ్ షాహీ ద్రాక్ష పళ్ళు, కుతుబ్ షా టూములు, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, జూ పార్కు, ఇంకా వెళ్తే టాంగ్ బండ్, అయితే ఉస్మానియా బిస్కెట్లు, పాత బస్తీకి వెళ్తే సమోసాలు, ఇరానీ చాయ్. ఇది మనకి మంచి చల్లటి వాతావరణం, ద్రాక్ష పళ్ళు రాసులు కుప్పలుగా మనకు 6 రూపాయలు అమ్ముతున్నప్పుడు ఇక్కడ 2 రూపాయలు దొరికేసి ఇది బలి దొరికేస్తున్నారు బాబు అనుకున్నామండి. ఇది ఇలాంటి పరిస్థితి నుంచి సైబరాబాదు రోడ్లు వెడల్పు చేయటం, ప్రజలకి ఒక రకమైన కొత్త నగరాన్ని నిర్మించి అక్కడ పెట్టి దాన్ని కంటిన్యూ చేశారు. మిగతా వాళ్ళు మొత్తం అంతా ఆయనే దగ్గర నుండి కట్టేయలేదు, ఎవరో కట్టడం, ఆ ఐడియా తీసుకొచ్చాడు జనాలని. ఇతర దేశం ఆయన ఉండగానే కదా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసాడు, తర్వాత ఆయన కంటిన్యూ చేసుకున్నారు. ఇవాళ హైదరాబాద్ మనం కూర్చున్న ప్లేసు ఇది ఆస్ట్రేలియాయా, మలేషియాయా, సింగపూరా, యుఎస్ఆ, యూకే ఎక్కడ అనేటువంటి కళగంతలు తీసుకొచ్చి పడితే చెప్పలేడు ఎవరు. ఇలాంటిది ఆ ప్రజలకు తెలిసింది. ఆ యూత్ కూడా అవురా, ఈయన చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎలా మారిందంటే ఇప్పుడు యూత్ ఉన్నారు కదా, గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న బాలి బుచ్చి అనుకుని అతని వెనకాల కుర్రోళ్ళలాగా కనిపించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజుకు 3 సభలు పెట్టేస్తున్నాడు ఎండలోనే. వీళ్ళే మామూలుగా అసూబూసం అంటున్నారు బయటికి వెళ్ళి వస్తాను. ఈ అమ్మ ఎలా నిలబడుతున్నాడు రా బాబు, ఇతను 3 సభలో నిలబడుతున్నాడు, గంటేసి మాట్లాడేస్తున్నాడు.
జనం కూడా అలాగ వచ్చి అంటున్నారు, పైన సూర్యుడు కింద చంద్రుడు అన్నట్టుగా ఉండాలి ఎవరం. ఇతను బస్సులో దిక్కకుండా ఒకవేళ దిగినా కానీ ఆనందం తాగినట్టు ముఖం పెట్టి, అంతకన్నా బండి ఆనందం తాగినట్టు ఉంటుంది వాళ్ళకి ఇతను చూస్తుంటే. ఇవన్నీ చూసిన తర్వాత యూత్ అంతా కూడా టీడీపీ వైపు, కూటమి వైపు ఉంది. దానికి ఇంకో కారణం ఉంది, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇటీవల కాలంలో ఆయన గురించి మాట్లాడిన మాటలు సూటిగా నేరుగా యువత హృదయాలను తాకిందండి. ఈ చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఆయన ఒక సభలో 16 క్లైమర్ మైన్లు పేలితే 10 అడుగులు ఎత్తి ఎగిరి కారు తిరగబడితే అందులోంచి చొక్కా దులుపుకు నిలబడి బయటకు వచ్చి నిలబడి 10 ముందు కన్నా రాజకీయ దురంధరుడు ఉన్నాడు మన వెనకాల అన్నాడు. అది ఒక్క మాట చాలండి. ఎందుకంటే మీరు నేను చెప్తే కొంతమంది వింటారు, కొంతమంది వినకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పవర్ స్టారు, ఇన్ఫ్లుయెన్సరు, క్రౌడ్ పుల్లరు. అతను అంటే అప్పటి వరకు వాళ్ళు వేరే పార్టీ, వాళ్ళు కలిసి పోటీ చేస్తారా, విడివిడిగా పోటీ చేస్తారా, తలపడతారా యుద్ధంలో అనేటువంటి వాళ్ళు తన శత్రువుని. ఇదే అముక్త మాల్యద అని ఉంటుంది, శ్రీకృష్ణదేవరాయలు రాసింది. అందులో సారాంశం ఏంటంటే, ఇద్దరు రాజులు యుద్ధం చేస్తే రాజు ఓడిపోయి అడవిలోకి వెళ్ళిపోతాడు. గెలిచిన రాజు ఏదో కష్టం అవుతుంది, నువ్వు వెళ్ళి అతను అడగాయ బాబు చెప్తాడంటే ధర్మసూత్రాలు అతను చెప్తాడు. ఇది కదా రాజ లక్షణం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రాజనీతి ప్రదర్శించాడు, వ్యక్తిత్వాన్ని పెంచుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఈ కూటమి బీజేపీ అనేటువంటిది వచ్చింది, అది వేరే కదా, దాని గురించి మనం అసలు మాట్లాడుకోవద్దు. ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తున్నారో చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూస్తున్నారు. వాళ్ళ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. మనశ్శాంతిగా ప్రశాంతిగా ఉన్నాం, మన కూడి మనం తిన్నాం. ఇవాళ మన కూడి మనం తినలేకపోతున్నాం. ఎవడు ఎప్పుడు వచ్చి మీద ఓటినండి. వాళ్ళందరూ అభిప్రాయం ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో మళ్ళా ఇతనే కానీ వస్తే కానీ ఆలోచన వచ్చే వాళ్ళకి వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చుంటారు. నువ్వు వెళ్ళరా తర్వాత రా అంటాడు, లేకపోతే ఇవ్వమని గొడవ చేస్తాడు. 2 కొట్టేసేస్తే వాడు పోలీస్ స్టేషన్కి చెప్తాను, సార్ మా ఇంటికి వచ్చి కూర్చుని నన్ను కొట్టేసాడండి అంటాడు. ఆడు కూడా పెడేలమని కొట్టేసి ఇంటి మీకు వేసాడు. ఆల్రెడీ జరిగినాయి. రేపొద్దున విశ్వవ్యాప్తం చేసినట్టు మొత్తం రాష్ట్రం అంతా అమలు చేస్తారు. కాబట్టి ఈ భయాందోళన గురైన ప్రజలు వీడు వద్దురా బాబు మాకు, వీడు సాల్రా బాబు అని చెప్పేసి 100కి 90 మంది ఆలోచిస్తున్నారండి. ఎవరు ఏ అంచనా వేసినా నా అంచనా ఏంటంటే ఇతను మ్యాక్సిమం డిజాస్టర్. 94లో టీడీపీకి వచ్చిన విజయాన్ని మించిన విజయం వస్తుందండి ఈ కూటమికి. చాలామంది అపోహపడుతున్నారు, సీట్లు సరిగ్గా ఇవ్వలేదు, లేకపోతే ఆడు పొత్తులు ఇవన్నీ సర్దేసుకుంటాయండి. ఈపి చిట్లు పోయి రక్తాలు గారిపోతున్నప్పుడు ఇవన్నీ ఎవడు చూస్తాడండి. అతను ముఖం చూస్తే భయమేసేస్తున్నారు వాళ్ళందరికీ. అతని వెనకాల కూడా అతను లాంటి భావజాలం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు 33% నుంచి 37% ఉన్నారు వాళ్ళకి. అది రేపు ఇంకా తగ్గొచ్చు, ఎందుకంటే కూడా ఉన్న వాళ్ళు పోయి వచ్చేస్తున్నారు ఇప్పుడు, మా టీడీపీలో జాయిన్ అయిపోతున్నారు. కాబట్టి నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9 ఒకటి ఉంది. అది దాటితే గ్రేట్ అచీవ్మెంట్, నిజంగా బాగా మంచి అచీవ్మెంట్ చేసినట్టే నా అభిప్రాయం. అది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి మాదొక విజ్ఞప్తి ఏంటి అంటే, ఇందాక ప్రస్తావించినట్టుగానే రేపు ఏప్రిల్ 11, 5 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 11వ తారీఖు జరిగిన ఎన్నికల్లో అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార ప్రలోభంతో ఓటేశారా, లేదు చంద్రబాబు నాయుడు గారి నిజాయితీని, ఆయన చిత్తశుద్ధిని గుర్తించలేక ఓటేశారో, ఓటైతే జరిగిపోయింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాం ప్రత్యక్షంగా మీకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆయన పాలనా దక్షత ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ వ్యవహార శైలి ఏంటి, వాళ్ళ నైజం ఏంటి, వాళ్ళ నాయకుల వ్యవహార శైలి ఎలా ఉంది, అన్నీ కళ్ళతో చూస్తూ ఉన్నారు మీరు 5 సంవత్సరాలుగా. రాబోయే నెలలో జరగబోతున్న మే 13 జరగబోతున్న ఎన్నికలైనా సరే విచక్షణతోటి, వివేకంతో సరైన నిర్ణయం తీసుకొని ఓటు వేయండి. ఇది మీ భవిష్యత్తుకి, మీ బిడ్డల భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి కీలక మలుపు కావాల్సిన ఎన్నిక. ఇవాళ క్రాస్ రోడ్స్లో నిలబడున్నాం. భవిష్యత్తు నిర్మాణం వైపా, భవిష్యత్తు విధ్వంసం వైపా ఆలోచించుకొని నిర్ణయం చేయండి. Like, share and subscribe to Rajaniti channel.